నమస్కారం సార్. రమణారెడ్డి గారు, అడ్వకేట్. సార్, అసలు మీరు మీ జన్మస్థలం ఎక్కడ? మాది బోధన్ పరిసర ప్రాంతాల్లో బాన్స్వాడ నియోజకవర్గంలోకి వస్తుంది. ఒక చిన్న పల్లెటూరు. కోటగిరి మండలం నుంచి మేము బై బర్త్ ప్లేస్ కోటగిరి మండలం అని చెప్పవచ్చు. ప్రాక్టీస్ ఇప్పుడు జరుగుతుంది ఓన్లీ హైదరాబాద్ లో. ఇంకా వృత్తిరీత్యా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము. గత 20 సంవత్సరాల నుంచి మేము హైదరాబాద్ నుండి. ఈ అడ్వకేట్ గా కాకుండా ఇంకా ఏమైనా బయట చేస్తారా మీరు? అంటే సోషల్ గా ఎటువంటి అయినా కానీ మనం సామాజికంగా కొంత మార్పు కోసం ఈ పర్టికులర్ గా అణగారిన వర్గాలు కానీ మైనారిటీస్ మీద కానీ ఇటువంటి వాళ్ళకి ఏదన్నా మనం కాస్త మానసికంగాను ఇంకొక రకంగాను మన వంతు సహాయంగా వాళ్ళని చైతన్యపరచడానికి వీలైనన్ని మెజర్స్మెంట్స్ లో మా లిమిట్స్ పరిధిలో మేము చేస్తుంటాము. అంటే సోషల్ వర్క్ అని చెప్పవచ్చు. డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా కావాలంటే సోషల్ వర్క్ కిందనే వస్తుంది. జనాల్ని చైతన్యపరచడం అనేసి చెప్పొచ్చు. మేము సోషల్ వర్క్ అనే దానికంటే కూడా మనం ఎక్కువగా బై ఫోన్ కానీ బై ఎవరైనా ఒక సలహాలు కానీ ఒక చిన్న ట్రబుల్ షూటింగ్ టైప్ లో మేము చేస్తాం. అంటే మెయిన్ గా జనాల్ని చైతన్యవంతులుగా చేయాలి. వాళ్ళకి వాళ్ళ హక్కుల్ని రాజ్యాంగం ఏదైతే అంబేద్కర్ ద్వారా వచ్చిన రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగం ద్వారా వ్యక్తికి హక్కులు బాధ్యతలు ఏదైతే వాళ్ళకి సక్రమంగా ఉపయోగించుకుంటారో సంక్రమించిన హక్కుల్ని వాళ్ళకి అందుతున్నాయా లేదా, ఆ రాజ్యాంగ ఫలాల్ని వీళ్ళకి దొరుకుతున్నాయా లేదా అనే దాని మీద ఎవరికి ఎటువంటి సలహాలున్నా అటువంటి దాంట్లో ఎక్కడైనా కానీ ఇబ్బందులు ఎదురైతే వాటిని మేము ప్రశ్నించడానికి ఒక గొంతు, ఒక వేదిక ఇది మాది. దానికోసం మేము ప్రత్యేకంగా భారత్ జోడో అభియాన్ అని చెప్పేసి ఒక న్యూట్రల్ ప్లాట్ఫామ్, ఒక సివిల్ సొసైటీ గ్రూప్. మేము గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ మన కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ మేము ఇది చేసాము. ప్రస్తుతం అప్కమింగ్ లోక్సభ ఎలక్షన్స్ లో ఇండియా కూటమికి మేము ఈ ఎమ్మెల్యే ఎలక్షన్ల అప్పుడు సపోర్ట్ చేశారా? ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కూడా ప్రతి మైనారిటీ సంఘాన్ని కానీ క్రిస్టియన్ మైనారిటీ గ్రూప్స్, చిన్నగా ఉండే లైక్ మైండెడ్ పీపుల్స్ అందరినీ కానీ ఈ కమ్యూనిస్టు భావజాలం ఉన్న వ్యక్తులందరినీ కూడా ఒక తాటిక మీదకి, ఒక వేదిక మీదకి తీసుకురావడానికి ఈ తెలంగాణ జన సమితి తోటి, మళ్ళీ తెలంగాణ హక్కుల వేదిక కారగోపాల్ సార్ గారితో కానీ, పాషా ఖాద్రి, ఆకునూరు మురళి సార్, వీళ్ళందరితోటి కూడా మేము ఒక యునైటెడ్ గా ఉండి ఆ ప్రగతి భవన్ గోడల్ని బద్దలగొట్టడానికి, ఆ సంఖ్యల నుంచి తెలంగాణని విముక్తి చేయడంలో ఉండే మా పాత్రని మేము పోషించడానికి మేము అన్ని వేదికల్ని ఒక తాటి మీదకి తీసుకురావడానికి మా వంతు ప్రయత్నం. అంటే తెలంగాణ ఇప్పుడు ఈ 9 సంవత్సరాల పాలనలో కేసీఆర్ నుండి తెలంగాణ ఒక సమాజాన్ని గడిల పాలన నుంచి కొంత విముక్తి చేయడంలోను వీటిల్లోనూ మా వంతుగా మేము పౌర సమాజంలో మా గొంతుకను మేము వినిపించడం కోసం ఒక ఐక్య వేదికగా మనము సపోర్ట్ చేయడానికి, మేము ఎలాగూ ఎన్నికల్లో పోటీ చేసి నిలబడి మేము ప్రజల్లో ఉండే గెలిచే సత్తా మాకు లేదు. అందుకని మా భావజాలంతో ఏకీపించే వాళ్ళతోటి మేము ఇది చేస్తున్నాం. వేదికను మేము వాళ్ళ అధికారంలోనూ భాగస్వామ్యం కాము, ఇంకోటి కాము. రేపటి రోజున వాళ్ళు కానీ అన్కాన్స్టిట్యూషనల్ గా కానీ రాజ్యాంగ హక్కుల్ని హరించే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తే వాళ్ళని కూడా మేము ఖచ్చితంగా కోసం చేస్తాం. మాదెప్పుడు ప్రజా గొంతుక కానీ ఒక పార్టీ గొంతుక కాదు. అది మాదెప్పుడు మాకు ప్రభుత్వంతో పని లేదు. ఎవరైనా కానీ ప్రజా కాన్స్టిట్యూషన్ గా మనకు వచ్చే హక్కుల విషయంలో వాళ్ళు అనగదొక్కాలని ఏదైతే ఉంటుందో, వాళ్ళ ప్రయత్నం ఉంటుందో ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి ఏ పార్టీ తోటి కూడా మేము పోరాటం చేయడానికి వెనకాడం. అది మా భావజాలం. భారత్ జోడో అభియాన్. దీనికి ఇప్పుడంతా కూడా ఇది యోగేందర్ యాదవ్ అని చెప్పేసి వీళ్ళంతా రైతు స్వరాజ్ వేదిక ఇవన్నీ మన ఢిల్లీలో రైతు ఉద్యమం చేసినప్పుడు 1-2 సంవత్సరాల పాటు ఢిల్లీ అవుట్స్కట్స్ లో ఉండి ఆ పంజాబ్ రైతులతో చాలా వేదికల్లో ఆయన సుపరిచితమే ఇండియా మొత్తానికి. ఆయన ద్వారా స్థాపించిన సంస్థ ఇది. దాంట్లో భాగంగా ఈ భావజాలం మా ఒక్కటి ఏంటంటే ప్రజా గొంతుకలన్నీ ఒకటి
అయితే అధికారాన్ని మనం ప్రశ్నించవచ్చు అనేది మా ఉద్దేశం. ఆ అధికారంలో ఎవరన్నా ఉండని, మొత్తం మీద సామాన్య గొంతుని అది వినిపించాలి, ప్రజల గొంతుని, ప్రజల గొంతుని. అధికారాన్ని మనం ప్రశ్నించాలి. అధికారం ఆ సమన్యాయం కోసం, రాజ్యాంగ హక్కుల్ని కాపాడడం కోసం అంబేద్కర్ చెప్పిన రాజ్యాంగ హక్కుల్ని హరించే ప్రయత్నాలు ఎక్కడ జరిగినా దాన్ని ప్రశ్నించడం అనేదే మా ధ్యేయం. మేము వాస్తవానికి ఏ పార్టీతోని కానీ, ఏ పార్టీ మీద ద్వేషము ఉండదు, ఆ పార్టీతోటి అభిమానం ఉండదు. కాకపోతే ఎక్కడ కొన్ని అన్కాన్స్టిట్యూషనల్ జరుగుతున్నాయో వాటిని మా భావాలతోటి ఏకీభించే వాళ్ళతోటి మేము పనిచేయడానికి ఎప్పుడు సిద్ధం. ఇప్పుడు ఇది తెలంగాణ రాష్ట్రంలోనే ఉందా లేదా ఇది దేశం మొత్తం భారతదేశం మొత్తం వేదిక ఉంది. ఆహా. ఈ రోజున ప్రస్తుతం ఆయన మమతా బెనర్జీ గారిని కూడా కలిశారు. ఇప్పుడు మన భారత్ జోడో యాత్రలో కూడా ఆయన భాగస్వామ్యం అయ్యాడు. ఉమ్. మళ్ళీ ఇప్పుడు భారత్ జోడో న్యాయ దాంట్లోనూ ఆయన భాగస్వామ్యం అయ్యాడు. ఈవెన్ మనతోటి ఎన్నో బీసీ సంఘాలు కానీ, ఎస్సీ సంఘాలు కానీ, మైనారిటీ సంఘాలు కానీ, ఈ జమాతే ఇస్లామీ వీళ్ళతోటి కూడా మేము గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా చర్చించారు. యాదవ్ గారు చర్చించారు. వాళ్ళు కూడా మాతో భావాలతో ఏకీభవించారు. దాంతో మాకు ఆశించిన సపోర్ట్ వాళ్ళు ఇచ్చారు. ప్రభుత్వాన్ని మార్చడంలో మా వంతు సహకారంగా మేము కొంత చేసాం. దాంట్లో ఇంకా రేపు అప్కమింగ్ ఎలక్షన్ లో కూడా ఇదే ప్లాట్ఫామ్, ఇదే గొంతుకని ఇండియా కూటమికి ఇస్తున్నాం మేము మా సహకారం. ఆహా. అందులో భాగంగానే అందరినీ కలుస్తూ ఈ బాన్స్వాడకి రావడం జరిగింది. అంటే బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ మీకు బాధ్యతలు ఇచ్చారా? నాకు జహీరాబాద్ కాన్స్టిట్యున్సీ లోక్సభ నియోజకవర్గం బాధ్యతలు అంటూ ఏం లేదు. ఇది మనం తీసుకునే బాధ్యత. ఇది స్వచ్ఛందంగా మనం తీసుకొని నివర్తించేది. ఇక్కడేం జీతాలు కానీ ఇంకోటి కానీ అనేది ఉండదు. మనం స్వచ్ఛందంగా మనం తీసుకొని మనకున్న సమయాన్ని ఇంకొకటి మన భావజాలాన్ని ప్రజలకు వినిపిద్దాం అనేది మా ప్రధాన ఉద్దేశం. దాంట్లో భాగంగా ఇది నా పుట్టి పెరిగిన ఏరియా కాబట్టి ఈ ఏరియాలో నేను నా పర్యటనలో భాగంగా అందరినీ కొందరిని కలుస్తూ మీ దగ్గరకు రావాలి. మీ సొంత విలేజ్ ఏమన్నారు సార్? ఇక్కడ కోటగిరి దగ్గర కోటగిరి కొత్తపల్లి. మీరు హైదరాబాద్ లో సెటిల్ అయ్యి ఎన్ని సంవత్సరాలు? 20 years నుంచి నేను 20 years నుంచి అక్కడే ఉన్నారు. ఇక్కడ ఎప్పుడో అకేషనల్ గా వస్తుంటాను కానీ ప్రత్యేకంగా మేము ఇప్పుడు కూడా ఈ న్యూట్రల్ ప్లాట్ఫామ్స్ నే మా టోటల్ వాయిస్ అనేది కానీ ఏదైనా కానీ. ఎందుకు సార్ మీరు రాజకీయాల్లోకి ఎందుకు రాలేదు? రాజకీయాల్లో రావడానికి అనేది ఏం లేదు. మన భావజాలాన్ని వ్యాప్తి చేయడం ఒకటే. రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేసి మనం ప్రజల్ని కొన్ని విషయాల్లో మభ్య పెట్టడము, కొన్ని విషయాల్లో ఇది చేయడం అనేది మన సత్తా కాదు. అంటే మన దగ్గర అటువంటి సత్తా లేదు. నా ఒపీనియన్ ఏంటంటే మీరు రాజకీయాలకు ఎందుకు రాలేదు? రాలేకపోవడానికి అంటే ప్రస్తుతం ఏదన్నా ఒక పార్టీకి కొమ్ము కాయాలి. ఆ పార్టీకి కొమ్ము కాయడం అనేది మనం చెయ్యలేము. ఎందుకంటే ఒకవేళ నిజాయితీగా ఒకే పార్టీ కానీ అయి ఉంటే ఆ పార్టీ 5 సంవత్సరాలు కాదు, జీవితకాలం ఉండాలి. ప్రజలు ఎందుకు మార్పు కోరుకుంటున్నారు అంటే వాళ్ళు కూడా వాళ్ళకి ఇబ్బంది కలిగించే వాతావరణం ప్రతి పార్టీ సృష్టిస్తుంది కాబట్టి ప్రజలు మార్పు కోరుకుంటా ఉన్నారు. అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా మార్పు సైడ్ మనం మార్పు తీసుకురావడానికి సైడే ఉండాలి కానీ అందులో ఒక దాంట్లోకి మనం బందీ కాకూడదు అనే ఉద్దేశంతో మనం సామాన్య ప్రజలకి ఏం సరే న్యాయం జరగాలి, అణగారిన వర్గాలకి రాజ్యాంగ హక్కులు అందరికీ సమానం. ఆ రాజ్యాంగంలో చెప్పిన విధంగా ప్రతి ఒక్కరికి, ధనవంతుడికి పేదవాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా అది ఆ చట్టం సమానంగా పనిచేయాలి. అది అందులో సమయాన్ని మాకు కేటాయించినందుకు చాలా థ్యాంక్ యూ సార్. మీతోటి మేము కలవడం కూడా చాలా ఆనందంగా. మళ్ళీ నెక్స్ట్ మీరు కూడా మా భావజాలాన్ని మీరు అందరికీ ఖచ్చితంగా సార్. మీరు చేసే వర్క్ లో నిజాయితీ ఉంది. ఆ నిజాయితీని నలుగురికి చెప్పమంటున్నాం. అందరినీ వాళ్ళ హక్కుల్ని కాపాడుకోండి. మేము చెప్పేది ప్రజలకి గాని, సమాజానికి గాని, ఇంకొకరికి చెప్పేది ఏంటంటే మీ హక్కుల్ని మీరు తెలుసుకోండి. వాటిని ఎవరన్నా హరిస్తుంటే పోరాడండి. ఈ రెండింటిని చెప్పగలం. మేము ప్రత్యేకంగా మీరు ఏం చేయొద్దు సమాజానికి. మీ హక్కుల్ని మీరు కాపాడుకుంటే సమాజం ఆటోమేటిక్ గా బాగుపడుతుంది. ఇంకా అంతకంటే ఏం ప్రత్యేకంగా చేయాల్సిన పని ఏం లేదు. అది సార్, చాలా మంచి మెసేజ్.